ఎట్లా ఉండాలా, ఇంకా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే అదే మీకు 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడమ్మా. అది మీకు 6వ అధ్యాయం 8వ వచనం. ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే తన భాగమైన నీ శరీరమును, నీ ఆత్మను, నీ జీవితాన్ని తాను కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడు అసలు ఏది ఉత్తమమో నీకు తెలుసా? ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. చదువు వాక్యాన్ని, వాక్యంతో గడుపు. ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. చదవలేమో చదువు, అది చెయ్యండి. ఫస్ట్ ఏం చేయాలా? న్యాయంగా నడుచుకోవాలా. అంతేనా? దోచుకొనడం అనేది ఉండకూడదు, దాచుకొనడం అనేది ఉండకూడదు. న్యాయముగా నడుచుకోవాలా. ఇంకా కనికరం ఉండాలా. నీ జీవితం ఏమేమి కొట్టుకున్నాడు దేవుడు? నువ్వు న్యాయంగా నడుచుకోవాలా, నీ అందు కనికరం ఉండాలా. అంటే ఎదుటి వారి కష్టమును నీ కష్టముగా స్వీకరించేటట్టుగా ఉండాలి. ఎదుటి వారు సంతోషిస్తే నువ్వు వారితో పాటు సంతోషించు వారమై ఉండాలా. ఎదుటి వారు నవ్వితే, వారితో బాధపడితే, దుఃఖిస్తే వారితో పాటు ఏడ్చివాడవై ఉండాలా. కనికరమును, ఇంకేమున్నది? ప్రేమించుటయు. ఏమేం కావాలో దేవుడికి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? న్యాయంగా నడుచుకోవాలా. అవునంటే అవును, కాదంటే కాదులాగా ఉండాలని బ్రతుకు. రెండోది కనికరం ఉండాలా. మూడవది ప్రేమించుచుండాలా. నిన్ను వలే పొరుగువాన్ని ప్రేమిస్తానే ఉండాలి. నిన్ను వలే నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావు? ఎట్లా ప్రేమించుకుంటావు? అద్దం దగ్గర నిలబడితే కదలం, మళ్ళా పూత వస్తా ఉంటే అద్దం దగ్గరనే మళ్ళా ఎక్కడ కూడా ఓ ముడత, ఓ మచ్చ రానియం ఉండకూడదు. ఎంటిక చెదరద్దంటే ఎంటిక చెదరద్దు. హల్లెలూయా. ఎంత మక్కువగా నిన్ను ప్రేమించు, ఎదుటి వారిని అంతగా ప్రేమించబద్దురవై. ఇక బాబు, నేనైతే ప్రార్థన చేసుకుంటున్నా, నేను మంటలేను, నేనైతే ప్రార్థన చేసుకున్నా, వెళ్తాను. సంఘంలోకి వెళ్ళాలా, సమాజంలోకి వెళ్ళాలా. దేవుని ప్రేమను క్రియలతో కన్నపరిచేటటువంటి దానవై ఉండాలి. నేను ఇన్నే ఉంటా, నేను మన వాళ్ళు ఇట్లా వాళ్ళకి అట్లా కాదు. నువ్వెట్లుండాలంటే క్రీస్తునందు బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకున్న వారై ఉండాలి. క్రీస్తును పోలి జీవించు వారై ఉండాలి. దేవుని నామానికి వందనాలు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది ఈ దినమున, ఈ కుటుంబ పక్షమున తాను మాట్లాడుతూ మనందరి కుటుంబాలతో మాట్లాడుతున్న విషయం, నేను కోరుకుంటున్న విషయము కనికరముతో ఉండాలా, ప్రేమతో ఉండాలా, న్యాయంగా నడుచుకోనాలా, నీవు అనబడుతున్న నీ జీవితాన్ని అప్పగించుకోనాలా. చివరిగా అట్లా ఇట్లా నాతో కుదరదు, నా కొరకే నేను బ్రతుకుతాను, నా కుటుంబం కొరకే నేను బ్రతుకుతాను. అసలు నేను బతుకున్నదే నా కొడుకు కోసం. నేను బతుకున్నంటేనే ఈయన కోసం. బాబు, నేను బతుకున్నది కేవలం మనకు గురించే బాబు. పోతావైతే హల్లెలూయా. కన్ఫర్మ్ సవాలు లేదు ఇక. బాబు, నేను బ్రతుకున్నంటే కేవలం పిల్లలు చూసే నాయన. ఆహా, అవునా నాయన? అయితే పోదు నాయన. ఎవరికి వారుగా బ్రతకడం అనేది దేవుడి దృష్టిలో బహు ఘోరమైన పాపము. అది దేవుడు వారికి నరకాన్ని ఇచ్చేంతగా కోపం. ఇది చెప్పి ముగిస్తావు నా కాదు. లూకా సువార్తకి వెళ్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు నువ్వు చదువుకుర్రి బాబు, ఏమి నేను బతుకున్నంటే బాబు అంటే ఏమనండి? దేవుని కోసమే బాబు నేను బతుకున్నంటే. దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించి దీవిస్తే ఇంకా నేను దేవుడి కోసం ఏమైనా చేస్తూ నేను ముందుకెళ్తా బాబు, నేను నిలబడతా బాబు అనాలి కాదు. బాబు, నేను బతుకున్నంటే బాబు అంటి కోసం కాదు, అంటి కోసం కాదు బాబు. చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా
ధనవంతుని అంటున్నాడు. లాజరు వచ్చి రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అప్పుడు ధనవంతునితో అంటున్నాడు, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు నీ కొరకు నువ్వు బతికినావు. నీకిష్టమైనట్లు సుఖం అనుభవించినవు. నీకు నువ్వుగా సుఖం అనుభవించినవు. నా క్రియకార్యం ఒక్కట్లేదు, నన్ను గూర్చి ఒక్క కార్యం లేదు. నీ కొరకు నువ్వు బ్రతికినవు. ఇంకా ఈ ధనవంతుడు ఏమంటాడు తెలుసా? అయ్యా నాకు 5 అన్నదమ్ములు వాళ్ళు నా దగ్గర లేరు, మా నాయన దగ్గర. నేను 1 and only సింగిల్ హ్యాండ్ సుఖపడతా ప్రభా, నేను ఓలకు పెట్ట టైప్ అన్నమాట. అది వాడి కొరకు ఓడు బ్రతికినాడు కాబట్టి వాక్యం చెప్తుంది, నీకు ఇష్టమైనట్టు బ్రతికినవు కాబట్టి నువ్వు ఆ వేదనను యాతనను అనుభవించవలసినదే. కానీ లాజరు అయితే కష్టము అనుభవించే దారిద్రత. అనుకోకండి, నీకు ఏది ఉందో ఏది లేదో నాకు తెలియదు, కానీ నీకు ఒకవేళ ఏది లేనటువంటి నువ్వు స్థితిలో ఉన్నా నీ జీవితంలో వాక్యం ఒక్కటి ఉంటే చాలు. ధన్యవాదాలు. హల్లెలూయా. ఏంది బ్రదర్ దరిద్రమైన బతుకుంది, వాక్యం ఉందా? వాక్యం ఉంది బ్రదర్, నువ్వు ధన్యురాలు. లాజరు బతికింది కూడా దరిద్రపు బతికే. హల్లెలూయా. కానీ ధనవంతుడు వాడి కోసం వాడు బ్రతికింది. సుఖం అనుభవించాలా, బతుకున్నన్ని రోజులు ఏం చేయాలా? సుఖం అనుభవించాలా. నా ప్రాణమా టైప్ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసినటువంటి